పొద్దున్నే 6కి నిద్రలేసి సేమియా ఉప్మా టిఫిన్ చేసి లంచ్ బాక్స్కి పుదీనా రైస్ ఎగ్ కర్రీ చేసి మా వాడికి స్నాక్స్కి డ్రాగన్ ఫ్రూట్ నేను చేసిన బిస్కెట్స్ పెట్టేసి మా వాడికి ఇష్టమైన పుదీనా రైస్ని లంచ్కి పెట్టేసి అందులోకి గ్రేవీ మసాలా కర్రీ పెట్టేసి వాటర్ బాటిల్లో నీళ్లు నింపేసి మా వాడిని స్కూల్కి పంపించాక చియా పుడ్డింగ్ ప్రిపేర్ చేసి గిన్నెలన్నీ తోమేసి నేను రెడీ అయిపోయాక చియా పుడ్డింగ్ తింటూ ప్రశాంతంగా దేవుడి మాటలు వినేశాను. ఈలోగా పాలు పొంగితే వాటిని బంద్ చేసి వాళ్ళ కోసం పుదీనా రైస్ పార్సిల్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని 9లోగా స్కూల్కి వెళ్ళాలని హడావిడిగా బయలుదేరేశాను. దారిలో ఉన్న అవ్వకి డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చి స్కూల్ దగ్గర ఉన్న అవ్వ వాళ్ళకి పుదీనా రైస్ ప్యాకెట్స్ ఇచ్చి స్కూల్కి వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చి మా ఫ్యామిలీతో పాటు పుదీనా రైస్లో ఎగ్ కర్రీ పెరుగు పచ్చడి వేసుకొని తినేసి మళ్ళీ స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోయాను. సాయంత్రం 5కి ఇంటికి వచ్చి రేపటి కోసం చిక్కుడుకాయల్ని చకచకా ఒలిచేసి ఒక టీ తాగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. నైట్ డిన్నర్ కోసం నేతి బీరకాయల ముక్కలు కట్ చేసేసి మా పిల్లలకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసి నేతి బీరకాయ కూర సరిపోదోనని ఆకుకూర కడుక్కుంటూ ఉన్నాను. ఈలోగా పక్కింటోళ్ళు వచ్చి వాళ్ళ మిక్సీ చెడిపోయిందని నువ్వులు బెల్లం మిక్సీ పట్టించమంటే కుదరదంటే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారేమోనని నా పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళకి ముందు మిక్సీ పట్టించి పంపించేశాను. గోధుమ పిండిలో క్యారెట్ తురిమేసి కలిపేసి చపాతీలు చేసేసి అందులోకి నేతి బీరకాయ కర్రీ ఆకుకూర చేసేసేసరికి బోలెడు గిన్నెలు పడ్డాయి. అవన్నీ తోముతూ ఉంటే నా కొడుకు పిలిచాడు. గిన్నెలు తోమడం సగంలో ఆపేసి ఎందుకు నా కొడుకు పిలిచాడు అని గబగబా వెళ్ళి చూస్తే వాడు వాళ్ళ నాన్న తెచ్చిన చెప్పులు చూపిస్తున్నాడు ఎలా ఉన్నాయో చెప్పమని. మళ్ళీ వంట రూమ్ లో వచ్చి మిగిలిన గిన్నెలన్నీ తోమేసి గ్యాస్ స్టవ్ గడిగేసి ఇలా దట్టిగా ఉన్న ప్లేస్ని ఇలా క్లీన్ గా మార్చేశాను. నేను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి చేసిన వంటలన్నీ హాల్లో అమర్చేసి ఐటమ్స్ అన్ని ప్లేట్లో పెట్టేశాను. తక్కువ చపాతీలు వేసి ఎక్కువ కూర వేసి మా హస్బెండ్కి ఒక ప్లేట్ ఇచ్చి మా పెద్దోడికి ఒక ప్లేట్ ఇచ్చి మా చిన్నోడిని తినమంటే వాడొద్దంటే వాడిని బతిమాలి కూర్చుని పెట్టేసరికి 7:30 అయ్యింది. నేను తినేసి మా చిన్నోడికి నోట్లో పెట్టేసి గిన్నెలు మళ్ళీ పడితే మళ్ళీ వెళ్ళి అవన్నీ తోమేశాను. మా పెద్దోడిని కాసేపు చదివించేసి టిఫిన్ కోసం దోశపిండి తీసేసి పాల కోసం బయట పెట్టేశాను. నేను ఒక బనానా తినేసి మా చిన్నోడికి ఒక బనానా ఇచ్చేసి వాడు రాసే హ్యాండ్ రైటింగ్ చూసి మురిసిపోయాను. నేను చేసే వంటలు చాలవని మా ఆయన షాప్ నుంచి తెచ్చిన స్వీట్స్ని హాట్స్ని వేరు డబ్బాల్లో వేసేశాను. కొన్ని వీడియోస్ ఉంటే వాటిని ఎడిట్ చేసేసి మా చిన్నోడు బజ్జోను అంటే వాడికి గుడ్ నైట్ చెప్పేసి మా పెద్దోడితో వెళ్ళి పడుకునేశాను. నేను చేసేవన్నీ మీరు చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.